ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. ఇప్పుడే కొరియర్ వచ్చింది. ఈ పార్సల్ ఒక డ్రెస్. చాలా ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్లో అక్కడక్కడ చూస్తే పింక్ కలర్ కుర్తాస్ మస్తు మంచిగా అనిపిస్తున్నాయి. సో ఆ పింక్ కలర్లో ఉన్న ఒక కుర్తా తీసుకోవాలని ఎప్పటినుండో అనుకుంటాను. ఎప్పటినుండో కదా, ఒక 1 వీక్ బ్యాక్ నుండి అనుకొని ఆర్డర్ చేసిన. ఇక్కడ వచ్చేసింది. నా షాప్లోనే ఉన్నా. సో ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నా లింక్ ఇస్తాను. లేదంటే ఇంకా ఎలా బై చేయాలో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇది ఓపెన్ చేద్దాం. ఇది కుర్తా విత్ అంటే పాయింట్ చున్నీ అవి వచ్చినాయి. నాకు ఎట్లుంటో చూడాలి. బాగా వచ్చింది. పింక్ కలర్ టాప్ అండ్ వైట్, అన్నీ వైట్ కలర్ బాటమ్ ఇస్తాను, ప్లాజో లాగా ఇస్తాను. పర్లేదు, నాకు పింక్ కలర్ చాలా నేను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఈ పింక్ వేస్తానని నేను బై చేసుకున్నా. చూడండి, బాగుంది. ముందు ఇట్లా వర్క్ వచ్చింది మిర్రర్స్ తోటి. అండ్ ఇంకా ఇది వేసుకున్నప్పుడు నేను రీల్స్ చేస్తే ఎవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో కావండి. రీల్స్ అట్లా ఇస్తా. బాగుంది. ఇప్పుడు వచ్చింది, కొంచెం వేడిగా ఉన్నది. బయట ఎండ కూడా బాగున్నది కదా. డ్రెస్ ఫస్ట్ టైం డ్రెస్ వేడిగా ఉంది. ఇంత బాగుందో వర్క్. ఇది వేసుకున్నప్పుడు నేను రీల్స్ చేస్తా, అప్పుడు చూపిస్తా. ఏ పార్సల్ అయినా సరే రాగానే ఓపెన్ చేసి చూసి ఓకే, అప్పుడప్పుడు కొన్ని బాగా రావు. సో మొత్తం కంప్లీట్గా చూసి డ్యామేజ్ అట్లా ఏమన్నా వస్తే చూసి నచ్చకపోతే రిటర్న్ పెట్టుకోవాలి. పాయింట్ బాటమ్ కూడా ఇట్లా వచ్చింది. చాలా బాగుంది. అండ్ చున్నీ పెద్దగా వచ్చింది మంచిగా. ఇది ఓవరాల్గా ఇప్పుడే వచ్చిన పార్సల్ మీ ముందే ఓపెన్ చేసిన. పింక్ కలర్ కుర్తాస్ బాగా అనిపిస్తున్నాయి. మంచిగా ఉంటాయి వేసుకున్న వాళ్ళకి కూడా. అంటే మన ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అంటే పింక్ కలర్ ఉన్నాయి ఆల్రెడీ. నేను సమ్మర్ కుర్తాస్ తీసుకున్న కలెక్షన్స్లో అందులో స్ప్రౌట్స్ నేను ఒకటేసారి చాలా వేసుకుంటా. అయితే స్టార్టింగ్లో వేసినప్పుడు నానబెట్టి తర్వాత క్లాత్లో పెట్టి కాటన్ క్లాత్లో పెట్టి అట్లా వేసేది. కానీ ఇప్పుడు ఒక హాఫ్ డే నానబెట్టి తర్వాత వాటర్ అన్నీ అంపేసి బాగా మంచిగా క్లీన్గా కడుగుతా. ఫస్ట్ ఈ పెసర్లైనా బొబ్బర్లైనా శనగలైనా 3-4 టైమ్స్ కడుగుతాయి. ఎందుకంటే ఈ పెసర్ల పైన వీటిపైన కొంచెం డస్ట్ అండ్ ఒక జిడ్డుగా ఫామ్ అయ్యేది ఉంటుంది కదా, అది పోయేలాగా కొంచెం బాగా గట్టిగా పిసికి కడగాను. కానీ మామూలుగా మంచిగా కడిగి ఉట్టిని మామూలుగానే కడతాను. నెక్స్ట్ టైం ఎలా కడుతున్నా కూడా వీడియో చేస్తాను. కానీ అట్లా మామూలుగా కడిగి కొన్ని వాటర్లో నానబెడతా. ఒక హాఫ్ డే నానబెడతా, 10 hours అయినా నానబెడతా. అట్లా నానబెట్టి తర్వాత వాటర్ లేకుండా ఇట్లా ఇప్పుడు చూడండి, తేమ ఏమన్నా ఉందా ఏం లేకుండా నానబెట్టిన నీళ్ళన్నీ పంపి ఇట్లా గిన్నెలో పెట్టి మూత పెడతా. మళ్ళీ టైట్ మూత కాకుండా ఇది వేరే దాని మీద. సో దీని మీద దీనికి పడదు.
పడుతుంది కాబట్టి సైడ్స్ గ్యాప్ ఉంటుంది కదా, కొంచెం గాలి పెట్టేటట్టుగా ఇట్లా పెడతా. దీన్ని ఈ గిన్నె పైన మూత అయితే కరెక్ట్ పడి గాలి పోకుండా అట్లా ఉంటుందని దీంట్లో ఈ గిన్నె కంటే కొంచెం చిన్న మూత పెడతా. సో నైట్ పెట్టిన ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇట్లా అయినాయి. ఇంకా ఈవినింగ్ వరకు అయితే చాలా బాగా వస్తాయి స్ప్రౌట్స్, ఇట్లా మొలకలు బాగా అవుతాయి. కొంచెం కూడా స్మెల్ రాదు. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో స్ప్రౌట్స్ తినాలంటే ప్రాబ్లం అయ్యేది ఏంటంటే స్మెల్ వచ్చేది, డిఫరెంట్ స్మెల్ వచ్చేది. ఆ స్మెల్కి తినాలంటే నాకు అంత ఇట్లా అనిపించేది. ఇప్పుడు మాత్రం ఈ మంచిగా పెసలనైనా శనగలనైనా బొబ్బర్నైనా మంచిగా క్లీన్ చేసుకున్నాను. అట్లానే బాగా పిసికి ఏం కడగను, మంచిగా డస్ట్ అండ్ ఒక జిగురు ఫామ్ అవుతుంది కదా, ఆ జిగురు ఫామ్ అయ్యేది అదంతా పోయేలాగా మామూలుగా 3-4 టైమ్స్ కడుగుతా. కడిగి ఇట్లా మంచిగా స్ప్రౌట్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతా. వెంటనే పెట్టాను, మళ్ళీ మొలకలు సరిగ్గా వస్తే రావన్న దాంతో నేను ఇట్లా పెట్టి చేస్తా. వీలైతే ప్రాసెస్ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తా. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లా మంచిగా ఉన్నాయి కదా, పువ్వులతిగా మొగ్గలతిగా అంటాం, మేమైతే మొగ్గలతిగా ఉన్నాయి అంటాం. అండ్ ఒక్కదానికి ఒకటి గింత అంటుకోకుండా ఎంత బాగున్నాయో. ఇట్లా ఉంటేనే ఇక నేను మంచిగా మధ్యాహ్నం ఎక్కువ లంచ్ బాక్స్లో ఇవే తినడానికి ప్రియారిటీ ఇస్తా. లంచ్ ఇవే, వీటితో పాటు ఏమన్నా బీట్రూట్, క్యారెట్, ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమన్నా లేదంటే ఇవన్నీ వేసుకొని తింటా. 1 లేదా 2 కలిపినాం అనుకో మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. అరకిలో ప్యాకెట్ ఇట్లా ప్యాకెట్లో వరంగల్ మార్కెట్లో దొరుకుతాయి. సో మార్కెట్ పోయినప్పుడు అటు సైడ్ పోయినప్పుడు తెచ్చుకుంటాం. కొంచెం క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది ఇవి. ఇప్పుడు చిన్నప్పుడు ఖర్జూరాలు అమ్మచ్చేది, ఆ క్వాలిటీతో పోల్చుకుంటే ఈ ½ కేజీ ఈ ఖర్జూర పండ్ల క్వాలిటీ బాగుంటుంది. ఇవి స్ప్రౌట్స్నే నేను లంచ్ బాక్స్ తీసుకుపోతా కదా, అందులో వేసుకొని పోతే ఒక ముక్క ఈ ఖర్జూర ఈ స్ప్రౌట్స్ తోటి ఇట్లా తింటే కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది. మామూలుగా సరే నాకు ఇప్పుడు మంచిగా క్లీన్గా వేసుకొని మంచిగా పెట్టుకునే కాబట్టి క్లాత్లో అట్లా చుట్టలే కాబట్టి ఏ స్మెల్ రాదు, మంచిగా ఉంటుంది. నేను కడుపు నిండా ఇవే తింటా, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇక నాకు అలవాటు అయిపోయింది తినడం. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం అంత స్మెల్ వచ్చి తర్వాత నా నోరు స్మెల్ వచ్చేది, అంత మౌత్ అంతా డిఫరెంట్ స్మెల్ అట్లా వచ్చేది. ఎప్పుడైతే డే బై డేస్ గడుపుతా అంటే వీటిని ఇంకా మంచిగా నేను ఇష్టంగా తినేలాగా చేసుకోవడం అట్లా చేస్తాను. కాబట్టి నాకు ఇష్టంగా తింటాను. మళ్ళీ వీటి గురించి తెలిసినప్పుడు, దీని వాల్యూస్ తెలిసినాక ఇంకా ఎక్కువ ఇష్టంగా తినడం జరుగుతుంది. నేను ఇప్పుడు లంచ్ టైంలో తినేటప్పుడు కూడా వీడియో షేర్ చేస్తా. మాకు ఎండకి ఇట్లా కొడుతుంది ఏందబ్బా, పామ్మో ఏంది మేఘ మాలికలు అన్నట్టున్నది, కళ్ళు చెల్లు అంటానే. బ్లూ కలర్లో మంచిగా ఉన్నది. కాకపోతే తల కిందికి పెట్టి పైన కెమెరా పెట్టి వీడియో తీసి ఫస్ట్ టైం ఇట్లా పైన చూడలేకపోతాను. అమ్మమ్మమ్మమ్మ, నైట్ వానేందో ఇప్పుడు ఇంత ఎండేందో అసలు చూడలేకపోతాను ఎండలు. మబ్బుని చూద్దామంటే కూడా కళ్ళు తెరుచుకుంటా. ఇంతసేపు ఇంట్లో కూర్చొని వచ్చినాయి కదా, అందుకే చూడలేకపోతాను బ్రైట్నెస్. ఒక్కొక్కరు పొద్దున ఒకలా ఉంటుంది వెదరు, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం అయితే వర్షం పడుతుంది. అసలు ఈ ఎండాకాలం డిఫరెంట్ ఉన్నది. 5:30కి ఇట్లా ఉన్నది వెదర్. నేను
టిఫిన్స్ అయినా స్నాక్స్ అయినా చేసుకుంటా తినే టైప్ కాదు. చాలామంది అయితే చేసుకుంటూనే తింటారు. ఎందుకో ఇలా ఫస్ట్ టైం చేసుకుంటూనే తిన్నా. అంటే మంచి స్మెల్ వచ్చింది, మంచిగా అన్నీ గుర్తున్నాయి అన్నట్టు. లెమన్ రైస్, ఇది పులిహోర కాదు, పులిహోర రైస్. సో ఇక చేసుకుంటూనే తిన్నా. ఇప్పటికీ హాఫ్ బౌల్ దాకా తిన్నా. అంత టేస్టీగా ఉన్నది. పల్లి కూడా బాగా వేగింది. ఇంతసేపు కలుపుకుంటూ కొంచెం చెప్పినట్టు కలుపుకుంటూనే కొంచెం కొంచెం తిన్నా. తక్కువ క్వాంటిటీలో చేసిన కాబట్టి ఏం కాదు. మళ్ళీ మనకన్నా పెద్దోళ్ళు లెవెల్ తినేటట్టు లేరు అనుకుంటా చేసుకునే తిన్నా. ఫస్ట్ టైం నేను అట్లా చేసుకుంటా తినే పర్సన్ కాదు. చేసిన తర్వాత అంత కంప్లీట్ అయినా తింటా. చాలామంది అయితే చేసుకుంటూనే టేస్ట్ చేస్తారు. సాల్ట్ కలిసింది కూడా అందాజ బట్టి వేసి తర్వాత వేసి అంటే తింటా అంటే చెప్తారు కదా, అప్పుడు సాల్ట్ వేసే పర్సన్. కానీ ఇప్పుడు ఎందుకో చాలా బాగా నచ్చింది అదన్నట్టు. పల్లీలు కూడా ఈరోజు ఎక్కువైనాయి. పులిహోర రైస్ బాగా నచ్చింది. మీరైతే చేసుకునే తినే రకమా, సాల్ట్ చూడడానికి తినే రకమా ఏంటో కామెంట్ చేయండి. నేను మంచిగా విత్ మామిడికాయ పచ్చడితో తింటా. లెమన్ రైస్ని కూడా చట్నీ ఉంటేనే తింటా.